సాహితీ ప్రభాస శ్రీ మర్మాముల దత్తాత్రేయ శర్మ గారు ఇరువెంటి కృష్ణమూర్తి గారి పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా శతావధాని పంచానన శ్రీ జిఎం రామశర్మ గారి అభినందన పద్యాలను మీరు వారి గళంలో సుశ్రావ్యంగా వినవచ్చు. యువభారతి పురస్కారాన్ని మా ఆత్మీయులు సాహితీ ప్రభాస బిరుదాంకితులు శ్రీ దత్తాత్రేయ శర్మకు అందజేయడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనంద సందర్భంలో దత్తాత్రేయ శర్మ గురించి ఒక 3 పద్యాలు ఇస్తాను. మరుమాముల వంశాంబుధి మరుమామల పుట్టినట్టి. మరుమామ అంటే చంద్రుడు. మరుమాముల వంశంలో మరుమామ అంటే చంద్రుడులా పుట్టాడు. మరుమాముల వంశం మరుమామల పుట్టినట్టి మాన్యుండు కడు మరుమల్లె వంటి మనసున మరి పరిమళము గుప్పు మా దత్తుండు. తలపాగా ధరించినట్టి గురుడు. ముట్టూరి కృష్ణారావు గారు తలపాగా ధరించినటువంటి వాడు. మా దత్తాత్రేయ శర్మ కూడా తలపాగా పెడితే ముట్టూరి కృష్ణారావు గారు లాగే ఉంటారు. తలపాగా ధరించినట్టి గురుడు ధన్యుండు ముట్నూరి కృష్ణ లసద్ధీరుడు తత్కృతములము సంపాదకీయాలపై ధడి సంశోధన చేసి సాధనమతి భాషించు మిత్రుని చిదాకలితున్నే కొనియాడని దత్తాత్రేయ ధీమన్మణి. అవధాన విద్యనే ఆత్మ విద్యగా నుంచి ప్రాంచితమ్ముగను పాసించువాడు. అవధాన విద్యనే ఆత్మ విద్యగా నుంచి ప్రాంచితమ్ముగను పాసించువాడు. సాహితీహిత సత్పర్వముల నుంచి తిలకించి పులకించి తిరుగువాడు. దత్తాత్రేయ శర్మ గారు భువన విజయంలో రాయలుగా వేస్తారు. వారు వేషంలో రాయలుగానే కాదు, వారి మాటలో కూడా ఆ రాయల్టీ ఉంటుంది. చాలా మృదుత్వం, వారి సంభాషణ చాలా రాయలుగా ఉంటుంది. కాబట్టి వారి మూర్తిమత్వం అంతా కూడా రాయలు. అటువంటి భువన విజయ గోష్ఠి కవనాంతరంగి అయి కృష్ణరాయలుగా రాణించువాడు. సాంద్రకీర్తిందిర ఇంద్ర సభను కూర్మి ఇంద్రుడై బడి నలరించువాడు. ఇంద్ర సభలో ఇంద్రుడుగా రాణిస్తాడు మా దత్తాత్రేయ శర్మ. పదమున కావ్య సంపదలు మెదల పదమున కావ్య సంపదలు మెదల కడు చమత్కృతి పండించగలుగువాడు. మాటలో చమత్కృతి, అది వారి స్వభావం. వారి పెద్దనాన్న మరొక సీతారామ శర్మ గారు, వారు కూడా చమత్కారంగా మాట్లాడేది. అటువంటి ఆ చమత్కృతి దత్తాత్రేయ శర్మలో ఉంది. అతని వదనము వాంగ్మయాంచిత సదనము. దత్తాత్రేయ శర్మ గారి వదనము